గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం మేనేజర్ ఎకనామిక్స్లో లాస్ట్ యూనిట్ అయినటువంటి 5వ యూనిట్లో మైక్రో ఎకనామిక్స్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. మనం ఇదివరకే మొదటి యూనిట్లో ఎకనామిక్స్ని 2 టైప్స్ డివైడ్ చేసుకొని చెప్పుకున్నాం. అవి ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ ఒకటి, సెకండ్ మైక్రో ఎకనామిక్స్. ఇప్పుడు ఈ మైక్రో ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం 5th యూనిట్లో. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఈ మైక్రో ఎకనామిక్స్లోని వన్ ఆఫ్ ది బ్రాంచ్. ది స్టడీస్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మైక్రో ఎకనామిక్స్ అయితే ఓన్లీ సింగిల్ వన్ యాక్టివిటీ గురించి మాత్రమే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ ఇట్స్ డీల్స్ స్టడీస్ నేషనల్ ఇన్కమ్ ఆల్సో. ఈ మైక్రో ఎకనామిక్స్ మెయిన్గా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం నేషనల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. అసలు వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్? అసలు ఇన్కమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అంటే మన పర్సనల్ తీసుకున్నట్లయితే 1 ఇయర్లో కావచ్చు, 1 మంత్లో కావచ్చు, పర్ డేలో కావచ్చు. మనం ఎర్న్ చేసేటువంటి మొత్తం నుంచి మన ఎక్స్పెన్సెస్ ప్లస్ మన సంథింగ్ ఎక్స్పెన్సెస్, మన సేవింగ్స్ అన్నీ పోను మిగిలిన మొత్తాన్ని ఇన్కమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే ఒక దేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒక నేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్ని నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. నేషనల్ ఇన్కమ్ అర్థమైంది అనుకుంటాను. మరొకసారి ఇంగ్లీష్లో ఇది చూసినట్టయితే నేషనల్ ఇన్కమ్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్. అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక కంట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకు మెయిన్ టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనం నిన్న మీకు చెప్పినటువంటి నోట్స్లో 6 టైప్స్గా మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ పర్టికులర్ ఇయర్ ఈజ్ కాల్డ్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ ఈజ్ ఫైనల్ గూడ్స్? ఈ ఫైనల్ గూడ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫైనల్ గూడ్స్ అంటే ద గూడ్స్ విచ్ ఆర్ నాట్ కన్వర్టెడ్ ఇన్ టు అనదర్ స్టేజ్. అంటే ఏదైనా ఒక గూడ్స్ని ఒక ఫైనల్ స్టేజ్ అంటే అది అంతకుమించి వేరే స్టేజ్ అనేది వెళ్ళదనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఫైనల్ గూడ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక కాటన్ తీసుకుందాం. యాక్చువల్గా కాటన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సీడెడ్ కాటన్, అంటే గింజలు ఉన్నటువంటి కాటన్ మనం ట్రీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం కాటన్గా అంటే సీడ్స్ చేస్తే కాటన్ అనేది వస్తుంది. దాన్ని కాటన్ ఏం చేస్తాం, థ్రెడ్గా చేసిన తర్వాత క్లాత్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం క్లాత్ తర్వాత కాటన్ అనేది వేరే యూజెస్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఆ క్లాత్ని స్టిచ్ చేసుకొని కుట్టుకోవడం తప్ప నుంచి మన దాన్ని మళ్ళీ ఆ థ్రెడ్స్ నుంచి మళ్ళీ కాటన్ అనేది ప్రొడ్యూస్ చేయలేం. సో మన ఇక్కడ క్లాత్ అనేదాన్ని ఫైనల్ గూడ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన జిఎన్పికి వచ్చినట్లయితే ఫైనల్ గూడ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్పి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫైనల్ గూడ్స్ వాల్యూ అంటే మనకి ఫైనల్గా వచ్చినటువంటి గూడ్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకున్నట్లయితే వాట్ సర్వీస్ వాల్యూ అంటే మనకి ఎక్స్పెక్టేషన్ చార్జెస్ సంథింగ్ ఆ మొత్తం ఎక్స్పెన్స్ కలిపి సర్వీస్ వాల్యూస్ అని చెప్పుకుంటాం. అదే 5,000 అనుకున్నట్లయితే టోటల్ వాల్యూ ఎంత 15,000. దీన్ని మనం టోటల్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. దీని జిఎన్పి ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సి అంటే కన్జంప్షన్ గూడ్స్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ గూడ్స్, జీ ఫర్ గూడ్స్ అండ్ ఎక్స్పెండిచర్, ఎక్స్ మీన్స్ ఎక్స్పర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. ఈ ఇంపోర్ట్స్ ఎందుకు మైనస్ చేస్తామంటే ఇంపోర్ట్స్ అనేది మనం వేరే కంట్రీస్కి ఎగుమతి చేసినప్పుడు, వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కానీ మనం ఐటమ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఆ కంట్రీకి మనం కొంత అమౌంట్ కట్టాలి. సో అది మనకి మైనస్ చేసుకోగలగాలి జిఎన్పిలో. నెక్స్ట్ సెకండ్ తీసుకున్నట్లయితే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే నెట్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఈ నెట్ నేషనల్ ఇన్కమ్ అంటే ద డిప్రిసియేషన్ ఆఫ్ ద మిషన్ అండ్ మిషనరీస్
డిడక్టెడ్ ఫ్రమ్ ద జిఎన్పి. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి మిషనరీస్ వాటికైనటువంటి డిప్రిసియేషన్ని తీసేస్తే వచ్చేదాన్ని నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి. జీడిపి ది ప్రొడక్షన్ విచ్ ఈస్ ద ప్రొడ్యూస్డ్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ జీడిపి. మనం మొదట చెప్పుకున్నట్లయితే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో వచ్చి అవుట్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి. అదే మనకు జీడిపిలో ఓన్లీ వన్ కంట్రీ, అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన కానీ ఒక కంట్రీకి సంబంధించి కానీ దీంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి ఏముండవు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జీడిపి ఈజ్ ఈక్వల్ టు C+I+G. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యొక్క ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ యాడ్ చేయరు. ఓన్లీ కన్జంప్షన్ గూడ్స్, ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్, గూడ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ మాత్రమే ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో నుంచి ఈ మిషనరీస్ యొక్క డిప్రిసియేషన్ని, వాటి ఎక్విప్మెంట్స్ డిప్రిసియేషన్ తీసేసినట్టయితే వచ్చేదాన్ని నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది, NDP. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్. ఈ పర్సనల్ ఇన్కమ్ అంటే ఇది ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు. ద ఇన్కమ్ విచ్ ఈజ్ ఎర్న్డ్ బై ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ పర్సనల్ ఇన్కమ్. అంటే ఒక దేశంలోని ప్రజలు వాళ్ళ యొక్క ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకున్నట్లయితే దాన్ని మనం పర్సనల్ ఇన్కమ్ అంటాం. పర్సనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. అంటే మనకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ అమౌంట్ నుంచి మన ట్యాక్సెస్, సేవింగ్స్ అన్నీ పోను, మిగిలిన అమౌంట్ని మనం పర్సనల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, సిక్స్త్ వన్, డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ద ఇన్కమ్ విచ్ ఈజ్ రెడీ ఫర్ స్పెండింగ్. అంటే ఒక వ్యక్తి తన పర్సనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ట్యాక్సెస్, అలాగే సేవింగ్స్, సంథింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోను, ఏ అమౌంట్ అయితే మిగులుతుందో, ఏ అమౌంట్ అయితే ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగిస్తారో దాని మాత్రం డిస్పోజబుల్ ఇన్కమ్ అనేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మీరు దీన్ని ఒకసారి మరి రివిజన్ చేసి చూసుకోవాలి. ఫస్ట్ మీరు దీన్ని మీ నోట్బుక్లో రాసుకోండి. థ్యాంక్ యూ. బై.